ఏదైతే కనుక దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. అమాయకుడిని అరెస్ట్ చేశారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే అక్రమ కేసు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? ఇప్పుడు ఇది ప్రపంచ దేశాల్లోనే అసలు కుంభకోణంలో దీనికి మించిన కుంభకోణం లేదని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి, భారతదేశం యావత్తుగా చెబుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కుంభకోణం ఈ యొక్క లిక్కర్ కుంభకోణం. పైపు దుమ్ము మందు, సీపీ లిక్కర్ మందు తాగి ప్రాణహానిలు లేని టెస్టుల్లో కూడా బయటపడింది. ఏదైతేనేమి కానీ ప్రభుత్వం చట్టపరంగా తీసుకున్న చర్యలు, సిట్ అధికారులు వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే దుబాయ్లో కూడా ఎక్కడ మీటింగ్ వేసింది, గుంటూరు, హైదరాబాదు ఎన్ని బిల్డింగులు అద్దెకు తీసుకొని ఎన్ని చోట్ల వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అనేది ఎంత పగడబందీగా, ఎంత నిక్కచ్చిగా తేల్చారంటే ఇవాళ సిట్ అధికారుల్ని వాళ్ళకి సన్మానం అభినందించాలి. ఇంకా టైం ఉంది, వాళ్ళని అభినందించే టైం ఇంకా ఉంది. ఇది ఈ యొక్క గర్వకారణం, మన భారతదేశానికే గర్వకారణం. సిట్ అధికారుల యొక్క చేసిన పని మన భారతదేశానికే గర్వకారణం. అసలు మీరేమో భారతదేశానికి గర్వకారణం అంటున్నారు, అసలు స్కామే లేదు, ఇదంతా హంబక్ కేసు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. ముఖ్యంగా చూస్తే నేను అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, లేనిపోని కేసులు పెడుతున్నారు, ఇవన్నీ నిలబడేవి కాదు, పెట్టేవి కాదు, మహా అయితే లోపలికి వెళ్తాం 3 నెలల్లో బయటకు వస్తామని చెప్పి అంత ధీమాగా చెబుతుంటే వాళ్ళు. ఈ మధ్య పేరు నాని కూడా ఉన్నాడు. మరి అండర్ గ్రౌండ్లోకి ఎందుకు వెళ్ళాడు అంబటి రాంబాబు గారు? ఎందుకు వెళ్ళాడు? అదేమంటే జనాన్ని అమాయకులు బలిపోయే చెప్తే వీళ్ళు అసలు నాకు తెలియదు, మాకు గుర్తులేదు, మాకు తెలియదు, మాకు గుర్తులేదు, ఏ సబ్జెక్టులుగా ఇది రాసింది? ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న న్యూస్ ఛానల్స్లన్నీ దీని మీద ఇదిగా నిక్కచ్చిగా మాట్లాడుతుంటే ఒక్క సాక్షి పేపర్లో ఎందుకని దీని గురించి డిబేట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు టైంలో లిక్కర్ స్కామ్లు జరిగినాయి అంట, సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు. ఏమయ్యా, నిన్నటిదాకా నువ్వు పెద్ద సలహాదారుడివి, రాష్ట్రానికే సలహాదారుడివి, అన్ని ఆల్ మినిస్టర్వి నువ్వే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం మినిస్టర్ పదవులు అన్నీ నీయే. మరి చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేశాడు, ఇప్పుడు నువ్వు ఎందుకు నిర్వహించలేకపోయా చెప్పు? అధికారం మీదే 5 సంవత్సరాలు ఏం చేయలేవు, నువ్వేం చేయలేవు. గులకరాళ్ళు ఇప్పుడు అదే కారు డ్రైవరు చనిపోయినాడు, అది కూడా మొదలవుతుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, బుల్లెట్ దిగిందా దిగలేదా అనేది అసెంబ్లీలో ఏం హావభావాలు ఏమి. 2019లో ప్రమాణ స్వీకారం చేశాడు నీటిపారుదల శాఖ మంత్రిగా. ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడు, 21 దాకా ఉన్నాడు. ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, ఈ సంవత్సరం పూర్తి చేస్తాం, ఈ సంవత్సరంలో నీళ్ళు వదులుతున్నాం, జాతికి అంకితం చేస్తాం. అది ఐఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. తనకు తనయుడు ద్వారా సస్యశ్యామల యాత్రను వదలగొట్టిన అనిల్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మీద ఇప్పుడు అభియోగం వచ్చింది. మరి వీళ్ళందరూ అదేమంటే నెల్లూరు రండి, పప్పు నా కొడుకు, ఆ నా కొడుకు, ఇక్కడ ఉన్న ఎదవలంతా ఇలా ఒక్కొక్కటి వీళ్ళు కుంభకోణాలను బయటకు వస్తున్నాయి. ఉంది, చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడు సంవత్సరం 13 నెలలు అంటున్నారు కదా, ఇంకెన్ని నెలల సంవత్సరాలు ఉంది? సిట్ అధికారులు నిజ నిర్ధారణ కరెక్ట్గా తేలుస్తారు. తప్పు చేసిన వాడు చట్టపరంగా ఎవడైనా సరే లోనికి వెళ్ళాల్సిందే, దాన్ని ఎవడు ఆపలేడు. టైం ఉంది ఇంకా. ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం అందరి మీద కేసు పడుతుంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవ్వాలంటారు. ఆయన తప్పు చేసిన వాళ్ళని ఆ రెడ్ బుక్లో రాసుకున్నాడు. మరి ఆ రెడ్ బుక్లో రాసిన వాళ్ళే కదా ఇవాళ అరెస్టులు ఇవన్నీ కేసులు అవుతుంది. మరి ఎమ్మెల్యేలు 152 ఎమ్మెల్యేలు నీకు వైఎస్ పార్టీకి ఉండరు. మరి ఆ 150 మంది మీద ఉండాలిగా మరి ఈ కేసులు. మరి ఎందుకు లేవు వాళ్ళ మీద? కొంతమంది మీదేమో ఉన్నాయి, ఒక 15, 16, 20 మంది మీద ఉన్నాయి. వీళ్ళ మీద ఎందుకు ఉంటున్నాయి? మరి అందరి మీద ఉండాలిగా. ఆయన ఎవరు? పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా లెక్చర్లు ఇస్తున్నాడు. అయ్యా అమర్నాథ్, నువ్వు 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ తెచ్చావా? సూటు బూటు వేసావు, వచ్చిన వాళ్ళకి భోజనం లేకుండా చేసావు. నేను తెచ్చిన గుడ్లే ఇప్పుడు పిల్లలు అవుతున్నాయి అంటున్నాడుగా. అందుకే కోడిగుడ్డు మురుగుతుందిగా. నువ్వు తెచ్చిన కోడిగుడ్డే మురుగుతుందిగా, మురిగి వాసన వస్తున్నాయి. మరి ఒక ఆయన అంటాడు, జైల్లో దోమలు కొట్టక ఏం కొడతాయి? రంభా వరసలు కొడతాయా? మరి ఇలా
ఒక పేదవాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలో అలానే ఉండాలి. కానీ అధికారి ఎంపీ కావచ్చు, అతను కొంత పరిమితి ఇంటికాని భోజనం వరకు పరుపులు మంచాలు ఏమయ్యా. మరి పేదవాళ్ళు అడిగాడు అనుకోండి, ఒక స్థాయి ఉన్నవాడు అడిగితే వాడు కూడా ఇవ్వచ్చుగా. నేరస్తుడే, ఒక కోట్లు ఆస్తి ఉన్నాడు, వాడు కూడా సహకరించవచ్చు కదండి. అప్పుడు ఎప్పుడైనా సరే తప్పు చేసినాడు వాడు శిక్ష కఠినంగా అనుభవిస్తేనే నేను ఎందుకు చేసినా, నాకు ఈ కర్మ ఎందుకు పట్టిందంటే పశ్చాత్తాపడతాడండి. అంతేగాని కోర్టుల్ని జడ్జిమెంట్ని తప్పు పెట్టేంత స్థాయి మంది కాదు. జ్యుడిషియల్ గౌరవం ఇలా జ్యుడిషియల్ అనేది లేకపోతే ఈ అరాచకాలు వీళ్ళని కట్టడి చేసేది ఎవడో లేడు. జ్యుడిషియల్ నెంబర్ 1. ఇదంతా కాదు, ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గర దాకా వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది, అక్కడి నుంచి ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు అసలుకి? ఖచ్చితంగా మొత్తం నిన్న 10 మంది 7 మొత్తం ఆధారపడ్డారు. అన్ని సాక్ష్యాల ద్వారా చూపిస్తున్నారు కదా దుబాయ్ కాడి నుంచి. అసలు సాక్ష్యాలు లేవు, ఇదంతా ఊరకు పెట్టిన కేసు, చంద్రబాబు ఊహాజనిత కేసు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుంటే. హైదరాబాద్లో ఇల్లు చూపించిన అపార్ట్మెంట్లోనే ఉంది, గుంటూరులో ఉంది, గుంటూరులో అపార్ట్మెంట్, విజయవాడలోది, హైదరాబాద్లో అన్నీ మనంతా సిటీలో ఆ 4-5 అపార్ట్మెంట్లోనే ఉంది. ఇప్పుడు దుబాయ్లో ఉంది, దుబాయ్లో పేరు కూడా మర్చిపోయాను. ఆ అపార్ట్మెంటే ఆ పేరు మొత్తం ఇల్లు వేసుకున్నది అన్నీ చూపించారు. మరి దుబాయ్ సిటీలో ఇంకా అపార్ట్మెంట్లు లేవా? ఇవే దొరికినాయి వీళ్ళకి. అవి ఏమైనా చంద్రబాబు చుట్టానియా, లేకపోతే లోకేష్ మామయ్య బాలకృష్ణ గాడిగా? ఎవరు ఇవ్వండి అయ్యి? ఎవరో ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ అద్దెకు తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుక్లో ఉండే చూపిస్తున్నారు కదా, పక్క డోర్ నెంబర్తో సహా చూపించారు కదా. ఇంతగానే ఎవిడెన్స్ ఏం కావాలి? ఇది పక్కా నిజాలు. మరి దీనికి ఇంకా అసలు సూత్రాలు ఉన్నారు. మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు. వాళ్ళు మంత్రులందరూ, మాజీ మంత్రులని, పార్టీ నాయకులు పెట్టుకున్నారు. మరి ఎమ్మెల్యేని రాజేయమంటున్నారు. 11 మంది, ఈయన ఒకడు కదా, 10 మంది ఎమ్మెల్యే రాజేయ చేసినా ఉపయోగం లేదు. ఇలా ప్రజల్లో తిరుగుబాటు లేదు. ఎందుకుందంటే జ్యుడిషియల్ మీద గౌరవం ఉంది, సిట్ మీద అభిమానం ఉంది, సిట్ మీద గౌరవం ఉంది. సరే, 11 మంది రాజీనామా చేశారనుకుందాం అండి, జగన్మోహన్ రెడ్డితో పాటు చేశారనుకుందాం, మళ్ళీ తిరిగి 11 మంది గెలుస్తారంటారా? అస్సలు వాళ్ళు చెయ్యరు. ఎందుకని అంత భయం? చెయ్యరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, గడపకి వెళ్తున్నాం మేము, మాకు బ్రహ్మాండంగా హారతలు పడుతున్నారని చెబుతుంటే. వాళ్ళు కనుక రాజీనామా చేస్తే నేను జగన్మోహన్ రెడ్డికి ఈ ఛానల్ ద్వారా ఆయనకి నేను శుభాకాంక్షలు తెలుపుతా. చేయమనండి, వెళ్ళమనండి ప్రజాక్షేత్రంలోకి, చూద్దాం. మరి ప్రభుత్వం మీద సంవత్సరంలో పూర్తి వ్యతిరేకం వచ్చిందని డప్పు వాద్యాలు వాయిస్తున్నారు కదా, అంబడరామ రజనీకాండ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏమేమి మేనాళ్ళు. ఇప్పుడు పేరు నేరాన్ని పట్టుకోవాలి, పోలీసులు ఎదుగుతున్నారు. మరి వీళ్ళందరూ కొట్టమని డబ్బాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళమను, ఎవడొస్తాడో ఎవరు గెలుస్తాడో తెలిసిద్ది. ఊరకమ్మ ఆటలు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ సిట్ అధికారులు కూడా ఇప్పుడు మాట ముందు ఇదేంది మురికి పత్రికలు అంట, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మరి ఈయన TV9 NTV, ఇయే మురికి పార్టీలు కదా, పేపర్లు కదా. ఇవన్నీ చెప్పేది నువ్వు. ఈ మురికి పేపర్లు ద్వారా పట్టుకొని ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తున్నాయి అంటున్నారు. కానీ అసలు ఏ పేపర్ వాళ్ళు అయినా సరే మీకే వదిలేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. సాక్షి కాంచి మొదలు పెట్టుకోండి, మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న ఛాన్స్ల పేపర్ వ్యవస్థ మొత్తాన్ని ఏది రైటో ఏది తప్పో నిగ్గు తెలిసి వాళ్ళకి ఇంటి బోర్డు పెట్టి లాక్ చేసేసేయండి, పేడ వదిలిపోతాయి. దానికి ఎందుకు ఇంత కంగారు? ఇవన్నీ కాదు అసలుకి. మరి మిథున్ రెడ్డి దాకా వెళ్ళింది, అక్కడ నుంచి ముందరకు వెళ్ళే అవకాశం ఉందా, లేదా చివరిగా ఎవరు వెళ్ళే అవకాశం ఉందంటారు జైలుకి? ఇప్పుడు సిట్ అధికారులు వాళ్ళు చేసే పని పూర్తిగా చేస్తున్నారు. మనకి ఈ కొన్ని పేపర్ల ద్వారా మనం వినటమే చూడటమే కానీ అసలు దొంగ ఎవరో తెలియదు, అసలు దొర ఎవరో తెలియదు. సమయం ఆసన్నమైంది అనేది మాత్రం వాస్తవం.